కార్లకు రుణమాఫీ చేయండి. ఎన్ఎస్ఎఫ్ఎస్సి ద్వారా ఇచ్చిన థ్యాంక్ యూ సీఎం సార్ కార్లపై ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్డి కార్యాలయం వద్ద లబ్ధిదారులు ధర్నా చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ లబ్ధిదారులు మంగళవారం ధర్నా అనంతరం తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ ఎన్డి కార్యాలయంలో వినతిపత్రం అందించారు. రిజర్వేషన్స్ వచ్చాయి. దాన్ని గుర్తించి మాకు ఇన్నోవా కార్లు ఇచ్చి మేము కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని మంచి ఉద్దేశం ఇచ్చారు. కానీ అక్కడ 3 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితి తర్వాత ఓన్ కార్లు వారు కూడా ట్యాక్సీ కారుగా తిప్పుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో, అంతేకాకుండా మీరు ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది. మేము కార్లు కట్టలేని, కార్లకి మన ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో మేము మీ దగ్గరికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మా బాధలు కష్టాలు మీకు చెప్పుకుంటాం, మీరు మమ్మల్ని ఆదుకుంటే మేము మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున వడ్డీ తీసేసామని చెప్పేసి 8 నుంచి 9 లక్షలు 10 లక్షల వరకు కూడా రుణాలు కట్టాలని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మా మీద ఒత్తిడి చేయడం, అంతేకాకుండా మాకు ఎవరైతే షూటీ పెట్టారో వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వారందరూ మేము ఆ రోజున మాకు షూటీ పెట్టడానికి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టారు, మేము ఏదో ఉన్నత స్థితికి వెళ్తామని. అప్పులు పాలై మామూలుగా ట్యాక్స్లు కట్టడానికి సంవత్సరానికి మేము 1 లక్ష రూపాయలు కట్టడం జరుగుతూ ఉంది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే 5,600 కట్టాలి 3 నెలలకి. అది అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా 50,000 కట్టవలసి వస్తుంది. అంతేకాకుండా ఫిట్నెస్ అని ఇవన్నీ కూడా ట్యాక్సుల వల్ల మా కార్లు తిరగకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా నిరుద్యోగులందరినీ ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేము అధికారులు కలిసినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా మేము చేస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా ఎన్ఎస్ఎఫ్డిసి లబ్ధిదారులందరూ కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. మేము మీకు అవకాశం ఉంటే మమ్మల్ని అర్థం చేసుకుని మాకు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఎలా చేశారో ఎస్సీలకు కూడా రుణమాఫీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలా కాని పక్షంలో మమ్మల్ని కనీసం 20% అన్నా మేము ఎంత అమౌంట్ అవ్వాలో అంత 25% ఇవ్వడానికి మేము అప్పన్నా చేసి మేము కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకా ఏప్రిల్ నెలాఖరు వరకు మాకు టైం ఇచ్చారు. ఆ సమయం లోపల మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీ ప్రభుత్వం అర్థం చేసుకుని మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని మా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులందరినీ కూడా మీరు ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మాకు ఎవరైతే ఉన్నారో యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి యూనియన్ సభ్యుల్లో కొద్దిమందికైనా సరే మీరు పర్మిషన్ ఇచ్చి మేము ఏమైతే మీకు విజ్ఞప్తి చేస్తున్నామో ఆ సమస్యలు విని ఆ సమస్యలు మీకు ఆమోదయోగ్యంగా ఉంటే పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం.